ఐసీసీ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 7న పాకిస్తాన్ నెదర్లాండ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 7న ముంబైలో అమెరికాతో భారత్ ఢీకొట్టనుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఉండనుంది. ఒకే గ్రూప్లో భారత్, పాకిస్తాన్, యుఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్ జట్లున్నాయి. హాట్ ఫేవరెట్గా భారత్ బరిలోకి దిగుతోంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం ఇచ్చింది ఐసీసీ. 2026 టీ20 వరల్డ్ కప్ అంబాసిడర్గా రోహిత్ శర్మను ప్రకటించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైంది. అలాగే రోహిత్ శర్మను టీ20 వరల్డ్ కప్కి బ్రాండ్ అంబాసిడర్గా కూడా నియమిస్తూ ఒక కీలకమైనటువంటి డెసిషన్ తీసుకుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మురళి, గత కొంతకాలంగా కూడా దీనికి సంబంధించి అంటే ఎప్పుడు షెడ్యూల్ విడుదలవుతుంది, రెండు గ్రూపులు ఒక దాంట్లో అంటే రెండు జట్లు ఒక దాంట్లోనే ఉంటాయా లేదా అనే దానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఆసియా కప్ సందర్భంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అంటే పహల్గా ముగ్గురు దాడి తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో అంటే రెండు జట్లు ఒక దీంట్లో ఉంటాయా లేదా అనే దానిపై అభిమానులతో పాటుగా ఇటు భారత క్రికెట్ వర్గాల్లో కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ ఎట్టకేలకు గతంలో మాదిరిగానే అంటే గతంలో ఆసియా కప్ మాదిరిగానే అదేవిధంగా అంతకుముందు జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ కానీ అదే వరల్డ్ కప్ విషయంలో కానీ ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా ఒకే గ్రూప్ లో రెండు దేశాలు భారత్, పాకిస్తాన్ చిరకాల ప్రత్యర్థులు రెండు కూడా ఒకే గ్రూప్ లో ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ ఉత్కంఠగా సాగే అవకాశం అయితే కనపడుతుంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. పాకిస్తాన్ ఆడే మ్యాచ్ లోని కూడా శ్రీలంకలోనే ఆడనుంది. ఒకవేళ ఫైనల్ కనుక పాకిస్తాన్ వస్తే మాత్రం ఫైనల్ మ్యాచ్ కూడా అక్కడే నిర్వహించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి కొలంబోలోనే. ఇక గత ఎడిషన్ మాదిరిగానే ఈసారి 20 జట్లు పాల్గొనున్నాయి. ఇటలీ మొదటిసారి టోర్నీకి అర్హత సాధించింది. 20 జట్లను 4 గ్రూపులకు విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి 2 జట్లు సూపర్ 8 కి అర్హత సాధిస్తాయి. సూపర్ 8 లోని 4 జట్లను 2 గ్రూపులుగా విభజిస్తారు. ఇక ఇందులో టాప్ 2 జట్లు సెమీఫైనల్ కి అర్హత సాధిస్తాయి. ఇక ఈ మ్యాచ్లు భారత్ లోని 5 వేదికల్లో జరగనున్నాయి. అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై, అలాగే శ్రీలంకలోని 3 వేదికల్లో క్యాండీలోని పల్లికేల స్టేడియం, కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఇలా 2 స్టేడియాల్లో జరగనున్నాయి. దీంతో ఇక ఎలా అంటే ఫిబ్రవరి 7 మొదలు కానున్నటువంటి సిరీస్ మొత్తం 4 రోజుల పాటు జరగనుంది. కాబట్టి ఇక జట్లన్నీ కూడా ఇప్పటికే తమ ఎంపిక విషయంలో తమ ఆటగాళ్ళ ఎంపిక విషయంలో కూడా కసరత్తు మొదలు పెట్టాయి. ఇక ఎలా ఉండబోతుంది ఏంటి, అలాగే భారత విషయంలో సెలక్షన్ ఎలా ఉండబోతున్నట్టు, పాకిస్తాన్ విషయంలో సెలక్షన్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. మొత్తం ఎన్ని మ్యాచ్లు ఉండబోతున్నాయి దీనికి సంబంధించి? దాదాపుగా 20 జట్లు అంటే దాదాపుగా ఒక ఫీస్ట్ లాగా దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అభిమానులు. ఎలా చూడాలి? దాదాపుగా 60 మ్యాచ్లు అయితే జరిగే అవకాశం కనపడుతుంది. 60 మ్యాచ్లు కూడా అందులో చిన్న చిన్న జట్లు ఎక్కువగా దాదాపు 20 జట్లు ఉంటుంది. ఒక్కో జట్టు కూడా 24 మ్యాచ్లు పైనగా ఆడే అవకాశం అయితే ఉంది. ఇక భారత్, పాకిస్తాన్ సెమీఫైనల్ కి చేరితే మాత్రం మ్యాచ్లు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూడాలి. ఇక దీనికి సంబంధించి అయితే తాజా క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది. భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ దీనికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. ఎందుకంటే 2024లో భారత్ కు ప్రపంచ కప్ సాధించి పెట్టాడు రోహిత్ శర్మ. దీంతో అతన్ని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. ఇక భారత్ మ్యాచ్ల షెడ్యూల్ విషయానికి వస్తే ఫిబ్రవరి 7న అమెరికాతో, అలాగే ఫిబ్రవరి 12న నమీబియాతో, అలాగే ఫిబ్రవరి 15న పాకిస్తాన్ తో, ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్ తో. ఒక్క పాకిస్తాన్ తప్ప మిగిలిన 3 జట్లు కూడా చిన్న జట్లే కావడంతో మరి వీక్షకుల సంఖ్య ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ అయితే విడుదలవడంతో క్రికెట్ అభిమానులైతే పండగ వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 7న పాకిస్తాన్, నెదర్లాండ్స్ మధ్య తొలి మ్యాచ్ అయితే ఉండనుంది. ఇక ఫిబ్రవరి 7న ముంబైలో అమెరికాతో భారత్ ఢీకొట్టనుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకే గ్రూప్లో భారత్, పాకిస్తాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ జట్లున్నాయి. హాట్ ఫేవరెట్గా టీ20లో బరిలోకి దిగుతోంది టీమిండియా. హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు అరుదైనటువంటి గౌరవం అయితే ఇచ్చింది ఐసీసీ. 2026 టీ20 వరల్డ్ కప్ అంబాసిడర్గా రోహిత్ శర్మను ప్రకటించింది.